మామిడి శ్రీనివాస్ సామాజిక ఉద్యమకారుడని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అన్నారు. శనివారం అంబేద్కర్ భవన్లో ప్రముఖ అంబేద్కరిస్ట్ మామిడి శ్రీనివాస్ సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే మంచి పనులు జీవితకాలం నిలిచిపోతాయన్నారు. మామిడి శ్రీను ఎక్కడా పదవులు ఆశించలేదని, యాక్టివ్ అంబేద్కరిస్ట్గా ఉన్నాడని అన్నారు. ఆయన బీచ్ రోడ్లోనూ అలాగే ఎన్ఏడి జంక్షన్లలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. దళిత వాడలు ఇతర వర్గాలకు దగ్గర అయ్యారంటే మామిడి శ్రీను లాంటి వారి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, మాజీ కార్పొరేటర్ రొయ్యి వెంకటరమణ, కోలా గురువులు, బూసి వెంకట్రావు, డాక్టర్ కృష్ణ, కొత్తపల్లి వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. ఏర్పాట్లు దగ్గరుండి చేసుకున్న వ్యక్తి. సో ఆయన గురించి చిన్న ఏవి ప్రజెంట్ చేసిన తర్వాత దళితవాడ పంచాయతీకి బీసీ సోదరులు కానీ కాపు సోదరులు కానీ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది అంటే మామిడి శ్రీను లాంటి వాళ్ళు అందరూ చేసినటువంటి కృషి, దాని ఫలితం. అలాగే అంబేద్కర్ గారు కూడా మీరు గమనించినట్లయితే మహద్ సత్యాగ్రహం జరిగిన రోజు రాత్రి చాలా హింస జరిగింది. ఆ రోజు చాలా దాడులు జరిగినాయి మహద్లో. ఆయన అక్కడే ఉండి ఆ హింసను ఆఫ్ చేశారు కానీ దాన్ని ప్రోత్సహించలేదు. ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక దళితులు బాగుంటున్నారు, ఒక అడుగు ముందుకేస్తున్నారంటే దాన్ని అడ్డుకోవటానికి ఈ సంఘ విద్రోహ శక్తులు చేసే పని ఏంటంటే అంబేద్కర్ గారి కాలం నుంచి అక్కడ హింస రెచ్చగొట్టడం. దాన్ని అంబేద్కర్ గారే ఆ రోజు అడ్డుకున్నారు. అలాగే అంబేద్కర్ గారి నుంచి మామిడి శ్రీను గారు నేర్చుకున్నది ఏమిటి అంటే వేరే కులాలని, వేరే మతాలని అందరినీ కలుపుకొని వెళ్ళటం అనేది. అంబేద్కర్ గారే ఆ మాట చెప్పారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగాలి, కులం అనే దాన్ని ప్రభావం తగ్గాలి అని. అంటే ఆ రకంగా కులరహితమైన సమాజం రావాలని అంబేద్కర్ గారు చెప్తే మేము అంబేద్కర్ వాదులు అని చెప్పేవాళ్ళు నువ్వు వేరే కులం వాళ్ళతో స్నేహం ఎందుకు చేసావు, వేరే కులం వాళ్ళని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే వాళ్ళు మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది అలాంటి ప్రవర్తన వాళ్ళు జాతికి ద్రోహులు, వాళ్ళని మనం దూరం పెట్టాలి. ఎప్పుడైనా సరే 10 మందితో కలిసి వెళ్లకుండా మనం ఎలాంటి పురోగతి కూడా సాధించలేము. అలాగే మామిడి శ్రీను గారు మనకి ఆర్కే బీచ్లో అంబేద్కర్ గారి విగ్రహం, అది కూడా మన పోలీస్ మెస్ పక్కనే, అది ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఆ పక్కనే ఉన్నాను నేను, మెస్లో నడిచి వెళ్ళిపోయాను. పక్కనే అంటే నాకు సౌకర్యంగా ఉంటుందని అక్కడ పెట్టాడా లేకపోతే ఏంటి మరి నాకైతే అర్థం కాలేదు.